ఆనంద గృహం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, మీరు ఎంతైనా నమ్మదైన దేవుడు, నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రియులు, నా ప్రియ అన్నను, ప్రియ వదిన మన ప్రభువుని ప్రేమించి వారిద్దరి కుమారుల పట్ల మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు. మీరు చేసిన మేలకు ప్రతిగా కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా సంఘాన్ని, మరి రక్త సంబంధులను, మరి షావుకులను పిలిపించి మిమ్మల్ని స్తుతిస్తూ నీ మాటలు వినిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అల్పుణ్య సన్నిధిలో నిలిచి ఉన్నాను, కనికరించండి. చేరి వచ్చిన వారితో, మైక్ ద్వారా వారితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. ఏ గృహం అంట? ఆనంద గృహం. ఈ కూడిక పెట్టింది ఎవరు? ఆనందరావు గారు. ఈ తణుకు ప్రాంతంలో అంత ఆనందం ఉంటుంది ఎక్కువ. ఆనందరావు, ఆనందం గారు. మరి అలాగే కొద్ది కన్ఫ్యూజ్ కాకపోవడానికి ఆనందు, చిన్న ఆనంద్, పెద్ద ఆనంద్ అని చెప్పుకుంటున్నట్టు చూస్తున్నాం. మరి చాలా ఆనందాలు ఉన్నాయి. కానీ దైవ గ్రంథం చెప్తున్న ఒక అమూల్యమైన మాట ఏంటి అంటే ఆనంద గృహం. చెప్పండి. ఆనందపురం, ఆనంద గృహం. మన గృహాలు ఆనంద గృహముగా ఉండాలి. మనము ఆనందపురములో ప్రవేశించాలంటే, ఏ పురంలో ప్రవేశించాలంటే? ఆనందపురములో ప్రవేశించాలంటే మన గృహాలు ఆనంద గృహముగా ఉండాలి. ఒక మాట చూడండి, లూకా రాసిన సువార్త. తెలిసిన మాటలే. మరి దైవదాసులు మరి థ్యాంక్స్ గివింగ్కి సంబంధించిన మాటలు చెప్పారు కనుక కొంత సువార్తకు సంబంధించిన విషయాలు నాకు ఇచ్చిన సమయంలో మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నాను. వినండి పిల్లల. 19వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? 19వ అధ్యాయం 5వ వచనం. యేసు, అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు చదవండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, త్వరగా దిగుము, నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. ఎక్కడా చెప్పండి? నీ ఇంట నేను ఉండవలసి ఉంది, త్వరగా దిగు. చాలామంది ఎక్కారు కానీ దిగట్లే. కొంతమంది ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటే ఎక్కలేకపోతున్నారు. కొంతమంది ఏమో ఎక్కారు కానీ దిగట్లేదు, అక్కడే ఉండిపోయారు. కానీ ప్రేమ కలిగిన దేవుడు జక్కయ్యతో ఏమంటున్నాడు? జక్కయ్యా, త్వరగా దిగు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రైస్తవ కమ్యూనిటీలో, నిజ క్రైస్తవుల్లో కానీ నామకార్థుల్లో కానీ జక్కయ్యను గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. సండే స్కూల్ పిల్లలకు కూడా మంచి పాఠాలు మనం చూస్తాం. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. కానీ ఎందుకో జక్కయ్యకు ప్రభుని చూడాలని అనుకున్నాడు. చదవండి, కింద మాట ఉంది, అద్భుతమైన మాట. ఉండవలసి ఉంది చెప్పగా త్వరగా దిగి. దేంటంట? సంతోషముతో. ఇలా చెప్పుకుందామా? ఆనందముతో ఆయనను తన ఇంట, ఆనంద గృహం, తన ఇంట చేర్చుకొనుట వలన ఆ గృహం ఏమైంది చెప్పండి? ఆనంద గృహం అయింది. వినండి పిల్లలు, గమనించాలి. ఎవరైనా మనకు తెలుసు, ఈయన ధనవంతుడైన జక్కయ్య. చెప్పండి, ఎవరైనా? ధనవంతుడైన జక్కయ్య. పిల్లలు, ఈయన ఒక ట్యాక్స్ కలెక్టర్, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. డబ్బుంది, ఆస్తుంది, అంతస్తుంది, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. కానీ ఆయనకు ఒక ఆలోచన కలిగింది. యేసు ఎవరో చూడాలనుకున్నాడు. యేసు ఎవరో పిల్లలు గమనించాలి. చాలామంది మైక్ ద్వారంగా వింటున్న ఈ పరిసర ప్రాంతాలలో ఉంటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, ఈ రాత్రి యేసు ఎవరో ఆలోచన చేయాలి. డబ్బున్న వ్యక్తి, ఆస్తున్న వ్యక్తి, అంతస్తున్న వ్యక్తి, ఇవన్నీ అశాశ్వతమైనవి, ఇవన్నీ భూసంబంధమైనవి అని గుర్తెరిగాడేమో బహుశా. అన్యాయము చేత, అక్రమము చేత, మోసము చేత, లంచము చేత, వడ్డీ చేత ఇవన్నీ నేను సంపాదించాను. సంతోషముతో తన ఇంటిలో
అంతకుముందు తనకున్న డబ్బును బట్టి, తనకున్న ఆస్తిని బట్టి, తనకున్న అంతస్తును బట్టి తనకేమి లేదని మనం ఇక్కడ చూస్తున్నా. సంతోషం లేదు, సంతోషం లేదు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ధనము మంచిదే కానీ ధన ఆశ మంచిది కాదు. ధనం ఏంటి చెప్పండి? ధనం మంచిదే, ధనం అవసరమే, కానీ ధన ఆశ మంచిది కాదు. పిల్లలు గమనించాలి, ధనము దేవుణ్ణి మరిచిపోయేలాగా చేస్తుంది. ధనము దేవుడిని మర్చిపోయేలాగా చేస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి కావాలంటే చదువుకోండి. సామెతల గ్రంథం 37:7 సొలొమోను మహారాజు ప్రభుతో ఇలా అంటాడు, ఆకలైన వెడలా నేను దొంగిలిస్తానేమో. పిల్లలు గమనించాలి, ఏది ఎక్కువైతే దేవుడెవడు అంటానేమో. చూసారండి, తన డబ్బు దేవుణ్ణి చెప్పండి ఏం చేయలాగా? దేవుణ్ణి మరిచిపోయేలాగా చేస్తుంది. అసలు దేవుడెవడు అంటానేమో. పిల్లలు గమనించాలి, దేవుడు డబ్బు కాదు, దేవుడు కలుగు చేసిన దేవుడు డబ్బు ఇచ్చేవాడు. పిల్లలు ధనము దేవుడు కాదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు అంతా ఏంటి చెప్పండి? ధనముతోనే. పిల్లలు డబ్బు 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 తప్పుగా అర్థం చేసుకోమాకండి. పైసానే చెప్పండి అంటున్నారు. పిల్లలు గమనించాలి, డబ్బుతో హత్యలు చేస్తున్నారు. డబ్బుతో ఈ లోక సంబంధమైన అనుభూతిని, ఆనందాన్ని ఈ లోకంలో పొందుతున్నారు. డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు అంటున్నారు. ధనము దేవుణ్ణి మరిచిపోయేలాగా చేస్తుంది. పిల్లలు గమనించాలి, దేవుడు నాకు అక్కర్లేదు అనేలాగా చేస్తుంది ధనం. ఎందుకంటే తన ధనమే తనకేమైంది? తన డబ్బే తనకు దేవుడైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు గమనించాలి. అంతేకాదు, ధనము దేవుని వాక్యమును అణిసివేసేలాగా చేస్తుంది. మొత్తం 13లో చూస్తాం అన్నమాట. వాక్యమును అణిసివేయేలాగా చేస్తుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ధనము మనిషికి శోధనలోను ఉరిలో పడవేస్తుంది. శోధనలో చెప్పండి, ఉరిలో పడవేస్తుంది. ధనము మనిషిని గర్విష్ఠుగా చేస్తుంది. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ధనం మనిషిని ఏం చేస్తుంది? ఏందిరా చుట్టాలేని పలకరంటే డబ్బు ఉందిరా, ఈ మధ్య బాగా సంపాదించారు, పొలాలు స్థలాలు కొన్నారు, ఉద్యోగాలు వచ్చాయి, అందుకే ఎవరితో పలకట్లేదు. వాళ్ళు ఎవరన్నా బీదలు దిక్కులేని వాళ్ళని ఏదైనా సహాయం అడుగుతారని వాళ్ళు ఎవరితో పలకట్లా. ఆలోచన చేయాలి. నేటి క్రైస్తవ కుటుంబాలలో కూడా ఇటువారు లేకపోలే. ధనము మనిషికి ఏం చేస్తుంది? అహం. గర్వించిన నెబుకద్నెజరు తనకున్న ధనమును బట్టి ఏం చేశాడు? గడ్డి తిన్నాడు. ఏం తిన్నాడు చెప్పండి? ఇప్పుడు కూడా చాలా మంది అంటున్నారు కదా, 5-6 రోజుల ఉరి గడ్డి తినండి చెప్తున్నారు లేదా డాక్టర్లు? ఆరోగ్యం అవుతారు, వాటిని జ్యూస్ చేసుకొని తాగండి, గడ్డి తినమంటున్నారు. అంతేకా గడ్డి ఎవరు తింటారండి? పశువులు కదా, మనుషులు కూడా తినండి, ఆరోగ్యవంతులుగా ఉంటున్నారు అంటున్నాడు. సరే, ఆలోచన చేయాలి. అహం 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 కలుగు చేస్తుంది. ఏమ్రా ఏమే అంటుంది. వినండి, డబ్బుతో ట్యాబ్లెట్లు కొనొచ్చు, ఆరోగ్యాన్ని కొనలేవు, జాగ్రత్త. డబ్బుతో పరుపు కొనొచ్చు, కానీ నిద్రను కొనలేవు, జాగ్రత్త. డబ్బుతో ఇంకేదైనా కొనవచ్చు, డబ్బుతో దైవాన్ని సంపాదించుకోలేవు, జాగ్రత్త. ఆలోచన చేయాలి నా ప్రియ తల్లిదండ్రులారా. ధనవంతుడైన చెక్కయ్య, సుంకపు గుత్తదారుడైన చెక్కయ్య తనకున్న డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తును బట్టి సంతోషము లేదని గుర్తిరిగి యేసు ఎవరో చూడాలనుకున్నాడు, యేసు ఎవరో కనుగొనాలనుకున్నాడు. ఆనంద గృహముగా తన గృహం ఉండాలని తలంచాడు. పొట్టివాడు, ఉద్యోగం ఎట్టిచ్చారో తెలియదు నాటి దినాల్లో, బహుశా లంచం ఇచ్చిండొచ్చేమోలే. తుదకి ఏ రీతికైనా ఉద్యోగం దొరికింది, సంపాదించాడు. దాన్ని బట్టి
పిల్లలుగా ప్రభుని చూడాలనుకున్నాడు. పొడుగు వాళ్ళంతా ముందు ఉన్నారు, ఈయన పొట్టోడు కాబట్టి అనుకుండిపోయాడు. నేను చూసేదట్టు లేదే అనుకున్నాడు, చెట్టెక్కాడు. ప్రభు ఆయన్ను చూశాడు, ఆయన కూడా ప్రభుని చూశాడు. ఇలా అన్నాడు, జక్కయ్య, నా పేరు ఈయనకెలా తెలుసు? జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను చెప్పండి నీ ఇంటిలో ఉండాలి. నీకు ఆనందం లేదు, సంతోషం లేదు, దుఃఖము, బాధ, నిట్లురుపు. డబ్బుంది కానీ ఆస్తుంది, అంతస్తుంది, పొలాలున్నాయి, స్థలాలున్నాయి, ఈ లోకంలో అన్నీ ఉన్నాయి. నా ఇంట్లో లేనిది లేదు, నా ఇంట్లో లేనిదే. కానీ లేనిది ఏంటి? సంతోషం. చెప్పండి ఏంది? తగలబడేంత ఉందండి, తలకు పోషోళ్ళు లేరండి అంటారు మాకెళ్ళి. పిల్లలు గమనించాలి, కొంతమంది వారికి ఉన్న డబ్బును బట్టి అహం కలిగి ఉండగా వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే తొంగి కూడా చూడరు ఎవరు. చచ్చిపోయినప్పుడు కూడా వారికి సహాయం చేసి వారికి ఉండరు ఎవరు. జాగ్రత్త నా ప్రియ ధనవంతులారా, దేవుడు మిమ్మల్ని ధనవంతులుగా చేశాడు. నేను అది తప్పని చెప్పట్లేదు, కానీ నీ ధనము నీకు దైవం కాకూడదు, నీ ధనము నిన్ను ఉరిలో పడవేయకూడదు, నీ ధనము నిన్ను దేవుణ్ణి మర్చిపోయేలాగా చేయకూడదు. ధనము దేవుడిచ్చిండు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. పిల్లలు గమనించాలి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ధనము మనిషికి గందరగోళాన్ని కలుగజేస్తుందంట. ఏంటి చెప్పండి? గందరగోళం. ధనము మనిషికి, అదే 5వ అధ్యాయం, నిద్ర పట్టకుండా చేస్తుంది. ధనము మనిషికి నాశనాన్ని తెస్తుంది. ధనాన్ని గురించి చాలా చెప్పాడు దైవ గ్రంథంలో. రండి పిల్లారా గమనించాలి, ధనం 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 ధన వ్యామోహంతో, ధన వాంఛతో, ధనం మీద ఆ పిల్లలు గమనించాలి, ఆ యొక్క ఆసక్తి కలిగిన వాడిగా దేవుడిని మర్చిపోయాడు. భార్యను నిర్లక్ష్యం చేస్తున్నాడు, పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నాడు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. సంపాదన 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 మీద పడిపోయారు చాలామంది. ధనవంతులు పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకోలేరు. ఎన్నడు పిల్లలు గమనించాలి, నాటి దినాలలో మన పితరులు తనకున్నదంతా ప్రభువుకు అప్పగించారు, ప్రభు పరిచర్య చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వినండి పిల్లలు గమనించాలి, ఈయన నాకు మనశ్శాంతి లేదు, ఆనందం లేదు, సంతోషం లేదని తలంచి నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. నీ ఇంటిని ఎట చేస్తాను? ఆనందన్న వాళ్ళ ఇంటి గృహ కూడికలో నీ ఇంటిని ఆనంద గృహముగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. 9వ వచనం చదువుతారా? 19:9. అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ. 2 సార్లు చూస్తామన్నమాట. ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. రక్షణ వచ్చింది. ఏమ్మా, పాదాలకు చెప్పులు వేసుకుంటున్నాం ఎందుకు? పాద రక్షణ. శరీరానికి వస్త్రాలు వేసుకుంటున్నాం ఎందుకు? శరీర రక్షణ. మనం నివసించడానికి గృహాన్ని కట్టుకుంటున్నాం, గృహ రక్షణ. మన గ్రామంలో పోలీసు వారు ఉన్నారు, గ్రామ రక్షకులు. దేశ సరిహద్దులలో మింటి వారు ఉన్నారు. దేశ రక్షణ, పాద రక్షణ, దేహ రక్షణ, గృహ రక్షణ, గ్రామ రక్షణ, దేశ రక్షణ. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మరక్షణ. మానవుడు శరీరంతో ఉన్నాడు, రక్తమాంసములు గలవాడిగా ఉన్నాడు. మానవుడి దేహము మట్టిలో కలిసిపోతుంది, శరీరము క్షీణిస్తుంది, శరీరము మట్టి, శరీరం పురుగులు పడుతుంది. ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంది. శరీరానికి మరణం ఉంది, ఆత్మకు మరణము లేదు. ఆత్మరక్షణ అనుగ్రహించుటకు. ఏ రక్షణ? ఆత్మరక్షణ. ఆత్మరక్షణ. నీ ఇంట ఈ రాత్రి ఈ గృహ కూడికలో యేసు ప్రభు వారు ఉండాలనుకుంటున్నాడు. యేసు ఎవరో ఈ రాత్రి నువ్వు తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నావా? యేసు క్రీస్తు ఎవరో ఆలోచన చేయి. మనకు సంబంధించిన దైవం కాదని తెలుస్తున్నారు కొంతమంది. ఇలాంటి పిల్లలు గమనించాలి, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. గాలి అందరికీ, నీరు అందరికీ, ఆహారం అందరికీ, ఈ ప్రకృతి అందరికీ, దేవుడు అందరికీ. ఆలోచన చేయాలి. యేసు క్రీస్తు అందరికీ ప్రభు.
పిల్లలు గమనించాలి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఆయనకు యేసును పేరు పెట్టబడును. యేసు అంటే రక్షకుడు. చాలా మంది ఆయన మనకు సంబంధించిన వ్యక్తి కాదు అనుకుంటున్నారు. ఆలోచన చేయండి నా ప్రియ తల్లిదండ్రులారా, మంచి మనస్సుతో ఆలోచన చేయండి. యేసు క్రీస్తు నీ రక్షకుడు, నీ ప్రభు, నీ తండ్రి, నీ దేవుడు, నీ సృష్టికర్త. ఒక క్రైస్తవ మిషనరీ ఈ ఉభయ గోదావరిలోకి రాకపోతే ఈ ప్రాంత పరిస్థితులు ఎలా ఉండేయో. ఆయన పేరు చెప్పండి. కాటన్. చెప్పండి, ఎవరండి? కాటన్ దొరగారు. మాకు సంబంధించింది కాదని చెప్పగలవా? ఆయన ఒక క్రైస్తవ మిషనరీ. యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఆయన ప్రారంభంలో ఈ 2 ఉభయ గోదావరి ప్రాంతాలను సర్వే చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చూసి, ఈ కరువును చూసి ఎన్నో రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంట. ప్రభువా, నువ్వు కనికరిస్తే, కృప చూపిస్తే, సహాయం చేస్తే ఈ ప్రాంత ప్రజలను సస్యశ్యామలంగా చేయగలవు. తిండి లేక ఇబ్బంది పడుతున్న ఈ ప్రజలను, కరువు కాటకాలలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో ఉండే ఈ ప్రజల పట్ల నీ కృపనివ్వవా, వీరికి ఒక మేలు చేయటకు ఒక మార్గాన్ని చూపించమని దేవుని పాదాలు పట్టుకొనగా ప్రభు తన కృప అనుగ్రహించి ఈ యొక్క నాటి దినాలలో, వాహనాలు లేని నాటి దినాలలోనే ఈ ప్రాంతాలన్నీ సర్వే చేశాడు. ఈ ఆనకట్టలు ఆయన కట్టించాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆలోచన చేయాలి. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక. ఆయన రక్షించేవాడు. పిల్లలు గమనించాలి. ఏ పాపములో ఉన్నావు, ఏ దుర్మార్గతలో ఉన్నావు, ఏ చెడుగులో ఉన్నావు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. యేసంటే రక్షకుడు, యేసంటే పరిశుద్ధుడు, యేసంటే పవిత్రుడు, యేసంటే నిర్దోషి, యేసంటే నిష్కల్మషుడు, యేసంటే పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. పాప పరిహారము కొరకు పరలోకమునిడి, మహిమనిడి, రాజరికానిడి, అధికారమునిడి యేసు క్రీస్తును పేరట రక్త మాంసములు గలవాడిగా 2025 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చాడు. సర్వలోక మానవాళిని రక్షించడానికి, నిన్ను నీ కుటుంబాన్ని ఆనంద గృహంగా చేసి ఆ మోక్ష మార్గంలో చేర్చడానికి, ఆనంద గృహముగా చేర్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నేడు ఇంటికి చెప్పండి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అక్కడ అన్నారు, పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళుచున్నాడే. అయ్యో, ఈ పవిత్రుడైన దేవుడు ఈ పాపి, ఈ లంచగొండి, ఈ దుర్మార్గుడు, ఈ అన్యాయస్తుడి దగ్గరికి వెళ్ళాడేంటి? పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవా. ఎంత గొప్ప దేవుడు అండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఏ పాపం ఉంది? ఆజ్ఞాతిక్రమమే పాపం. మేలైనది వెరిగి అలా చేయకపోవడమే పాపం. ఏది నిజమో దాన్ని అబద్ధంగా భావించడమే పాపం. ఇంతవరకు యేసుక్రీస్తు దేవుడని తెలుసు కూడా ఆయన హృదయంలో చేర్చుకోకపోవడమే పాపం. ఆత్మరక్షణ పొందుదావా? నిన్ను నీ కుటుంబాన్ని ఆనంద గృహముగా చేరుస్తాడు. ఆనందపురములోనికి చేరుస్తాడు. ఆనంద గృహం మన ఇంటిలో యేసు ప్రభు ఉండాలని ఆశపడుతున్నాడు. దిగు. ఏ పాపం ఉంది, ఏ పవిత్రత ఉంది, ఏ చెడుగుంది, త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధికుడివా, మోసగాడివా, నామకార్థుడివా, బీడీలా, సిగరెట్లా, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఏ పాపం ఉంది, దిగిరా. నీ ఇంట నేను ఉండవలసి ఉంది. నిన్ను నీ కుటుంబాన్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కుటుంబాన్ని ఎలా చేస్తాడంట? రాజా ఏమా, ఏ గృహం అంటే ఇది? ఆనంద గృహం. ఆనంద గృహం, ఆనందపురం. చెప్పండి మొదటి మాటే. ఆనంద గృహం, ఆనందపురం. యేసు ప్రభు ఆ ఇంటిలోనికి వచ్చాడు. ఆ పాపి అయిన మనసు బ్రతికి మారింది. ఇలా అన్నాడు, ఇదిగో ప్రభువా, ఎవని యొద్దైనా నేను అన్యాయంగా తీసుకుంటున్నా వాటికి 4 వంతులు
జక్కయ్య బ్రతుకు మార్చాడు ప్రభు. జీవితం మార్చిపోయింది, హృదయం మారింది, చెప్పనసక్యమైన మహిమయుక్తమైన ఆనందం కలిగిన వాడిగా ఉన్నాడు. రండి, గలతీయులకు రాసిన పత్రిక. దాదాపు ఒక 7-8 గృహాల గురించి రాసుకున్నాను, కానీ అన్నీ చెప్పను, మిమ్మల్ని వదిలిపెడతాను త్వరగా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం చూస్తారు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 6:10. కాబట్టి సమయం దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా ఏ గృహము? విశ్వాస గృహం. అమ్మా, ఎంత మంచి మాట అండి. ఏ గృహం చెప్పండి? అందరు విశ్వాసులే, కానీ కార్తీక దీపాలు మోగల రేకులు దోస్తుంటారు. అందరు విశ్వాసులే, సీరియల్ సినిమాలు చూసి ఏడుతూ ఉంటారు. అందరు విశ్వాసులే అండి, అబద్ధం ఆడుతారు. అందరు విశ్వాసులే, అత్తగన్నం పెట్టరు, కోడలను ప్రేమించరు. అందరు విశ్వాసులే, తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండరు, అన్నదమ్ముల పట్ల ప్రేమ కలిగి ఉండరు. నువ్వు విశ్వాసివి, నువ్వు అనుకుంటున్నావు. ప్రభు అంటున్నాడా విశ్వాసులని? ఆలోచన చేయాలి. ఎంత అద్భుతమైన మాట అండి. ఏ గృహం అంటే ఇది? విశ్వాస గృహం. విశ్వాస గృహం. వెరడి పిల్లలు గమనించాలి. విశ్వాసంలో ముందుకు సాగుతున్న వారిగా మనం ఉంటున్నప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎంతో శరీర సంబంధమైన అనారోగ్యత, శరీర సంబంధమైన అపాయాలు, ప్రాణగండాలు, వ్యాధులు మనల్ని వెంటాడుతాయి. వాటిని జయించాలి. ఒక మాట చూస్తారా పిల్లలు గమనించాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూస్తారా? 5:11. వారిని ధన్యులను కొనుచున్నాము కదా. ఎవరి గురించి? యోబు యొక్క సహనము గురించి వింటిరి కదా. ఎంతో జాలియు కనికరము గలవాడు. దీనికి ఇలా పేరు పెట్టొచ్చా? యోబు గృహం ఎలాంటిది? విశ్వాస గృహం. మనం అక్కడ చదువుకున్న వాక్య భాగం కరెక్ట్గా ఉందాం. ఏ గృహం చెప్పండి? విశ్వాస. 11 నిమిషాలు ఉంది నాకు టైము. నా టైం చూస్తున్నా, నేను ముగిస్తాను మిమ్మల్ని. ఏంటంటే పిల్లలు, 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు యొక్క సహనము గురించి మీరు వింటిరి కదా. అమ్మా వినండి, పెద్దోడికి యాక్సిడెంట్ అయింది, ఇంట్లో పెట్టారు, చూస్తూ ఉన్నారు. అంతలోకి చిన్నోడికి కూడా కరెంట్ షాక్ వచ్చింది. ఏంది దేవుని సేవ చేస్తున్నా, ఇంత ప్రభులో ఇంత స్థిరంగా ఉండి ఇంత కష్టపడి ప్రభు పని చేస్తుంటే ఏంది ఇది నాకు అనే ప్రశ్న రాకపోదు. నువ్వు శోధించబడిన మీదుట సువర్ణముగా మారేదు. యోబు యొక్క సహనం గురించి మీరు విన్నారు కదా. యోబులో ఏముంది? సహనం ఉంది. యోబు ఏం కలిగిన వాడు? విశ్వాసం కలిగిన వాడు. ఏముంది? సహనం ఉంది. ఎలాంటి సహనం అండి? కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, పనివారు పోయారు, ఆస్తి అంతా, ఆరోగ్యం అంతా. ఇంతకంటే ఇంకేమైనా పోవాలన్నా చెప్పండి? మిగిలింది ఎవరు? ఆయన భార్య. ఎన్నడి పిల్లలు గమనించాలి. దేవుణ్ణి దూషించి మరణము కారాదా? ఇలా అన్నాడు, దేవుని వలన మేలు అనుభవించుట తగును, కీడు అనుభవించుట. ఇలా మూర్ఖురాలు, నోరు మూసుకో, ఎల్కెళ్ళు మూర్ఖురాల అన్నాడు. ఇలా అన్నాడు. అయ్యా కొడుకులయ్యా, సోదరులకు ప్రేమే ఉంటుంది, కాదని చెప్పలే. పెద్దోడయ్యా, చిన్నోడు గుర్తొస్తున్నాడయ్యా, చింతల్లి గుర్తొస్తుంది, పెద్ద తల్లి గుర్తొస్తుందయ్యా. ఏరయ్యా దూరం అయిపోయారా? కన్న ప్రేమ, పెంచిన ప్రేమ, సాగిన ప్రేమ గుర్తు రాకుండా పోలే. దూరం కావడం వలన ఆ వేదన, ఆ దుఃఖము, ఆ బాధ ఆ సోదరిలో ఉండవచ్చు. అందుకే ఆ మాట అందేమో బహుశా. ఇలా అన్నాడు, దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్తాను. యెహోవా నామమునకే అప్పుడు పెట్టాడండి కృతజ్ఞత కూడిక, సుత్తి కూడిక. అప్పుడు పెట్టాడు. ఎక్కడ? బూడిదలు కూర్చొని పెట్టాడు. ఆ కూడికలో ఉంది ఎవరెవరు? యోబు, యోబు వారి ఇద్దరే.
ఎంత మంచి మాట అండి. ఎప్పుడన్నా అన్నావా, దేవా జ్వరం వచ్చిందయ్యా నీకు స్తోత్రాలు, నాకు వచ్చిన షుగర్ను బట్టి నీకు స్తోత్రాలు, నాకు వచ్చిన బీపీని బట్టి నీకు స్తోత్రాలు, నాకు వచ్చిన థైరాయిడ్ని బట్టి నీకు స్తోత్రాలు. మోకాళ్ళ నొప్పులు ఎప్పుడు తీసేస్తావయ్యా, బీపీ నార్మల్ రావాలయ్యా, షుగర్ నార్మల్ ప్రార్థన చేయండి అయ్యా. మాకు చెప్తుంటారే మీరు ఎట్ట తగ్గుద్ది? బీపీ షుగర్ వచ్చింది పోవడానికా? చచ్చిపోయేంత వరకు ఉండడానికి వచ్చింది అది. నువ్వు పోవాలని ప్రార్థన చేస్తే ప్రయత్నం చేయమాక, జాగ్రత్తగా ఉండడం అది నిన్నేం చేయదు. నీ జాగ్రత్త నువ్వు ఉండకపోతే షుగర్ తినొద్దని దేవుడు చెప్పాడా? ఆ ముంతం తింటా ఉంటే దేవుడు కూడా ఏం చెప్తాడు? నోటికి కత్తి పెట్టుకోవట్లే నువ్వు ఆ నోటికి. అందుకే ఆయన ఏం చేశాడు? ఆయన పెట్టాడు. వద్దంటుంటే ఉప్పు తక్కువ ఉప్పు తక్కువ ఉప్పు తక్కువ, దాంట్లో ఉప్పు అంతా తింటే అంటుంది. ఏంది ఉప్పు లేదు ఉప్పు లేదు ఉప్పు లేదు అని తింటా ఉంటేవి. ఇప్పుడు ఏమని చెప్పాడు దేవుడు? అసలు ఉప్పే తినకూడదు అన్నాడు. మరి దేవుడు పెట్టాడు. ఎందుకు వచ్చిందయ్యా? నేనేం పాపం మాకే రావాలయ్యా. నీకే వస్తుంది అంతే, నాకే వస్తుంది. మనం అనుభవించాలి. ఎందుకు వచ్చిందని ప్రశ్నించే హక్కు. ఏబు ఏ పాపము దేవుడు అన్యాయము చేసినని అనలేదు అనలేదు అనలేదు. ఏబు యొక్క సహనం వినండి. క్రైస్తవిజం అంటే శ్రమలలో, ఇబ్బందులలో, అక్కర్లో, ఔషధలో, అనారోగ్యతలో క్రైస్తవిజం పురుడు పోసుకుంది. అర్థమవుతుందా? అంత ఓకే నమ్ముకున్నో నమ్ముకున్న నాటి నుండి అసలు ప్రారంభమవుతుంది. ఆలోచన చేయాలి. మొదటి అధ్యాయం 5వ వచనం. మొదటి అధ్యాయం ఏబు గ్రంథం 5వ వచనం. ఇందు దినములు పూర్తిగాగా పాపము చేసిరని తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారి పవిత్రతను పరిచి ఏం చేశాడు చెప్పండి? పెద్దోడు ఇక్కర్రా, గంట దోడింది సెల్ఫోన్ చూసుకో. నేను చూస్తున్నాను, దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఇదేనండి. టీవీ చూసావు, సీరియల్ చూసావు, సినిమా చూసావు. ఏ అపవిత్రత, ఏ చెడు ఆలోచనలు, ఏ చెడు తలపులు, ఏ పాపం, ఏ దుర్మార్గత ఉంది ఒప్పుకో. ఒక్కొక్కరిని పిలిపించాడు. పెద్దమ్మాయి రా, చిన్నమ్మాయి రా, చిన్నబాబు రా, పెద్దబాబు రా, కూర్చో, ఒప్పుకో, విడిచిపెట్టు. వారిని పవిత్రపరిచాడు. విశ్వాస గృహం. తను విశ్వాస వీరుల లిస్టులో ఉన్నాడు. తన పిల్లలను కూడా విశ్వాసుల గలవారిగా ఆయన జీవింపజేశాడు. ఏబు నిత్యము అలాగూ ఏం చేస్తున్నాడు? దహన బలులు అర్పిస్తున్నాడు తన కుమారుల కొరకు. మా అబ్బాయి ఇటు జాతడు అనుకోలేదన్నా, మా అమ్మాయి ఇటు జాతది ఎందుకు అనుకుంటావు నువ్వు? అంత అయిన తర్వాత కదా నువ్వేం చేస్తావో మన పిల్లలు అవి చేస్తారు. అవునగా చెప్పండి. నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు ప్రార్థన చేస్తారు. నువ్వు బైబిల్ చదివితే నీ పిల్లలు బైబిల్ చదువుతారు. నువ్వు మందిరానికి వస్తే నీ పిల్లలు మందిరానికి వస్తారు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉంటే నీ పిల్లలు. నువ్వు పక్కింటి వాళ్ళతో మాట్లాడమాకంటే వాళ్ళు ఇంటి చుట్టుపక్కల ఎవరితో మాట్లాడరు వాళ్ళు. అంతే కదా చెప్పండి. మా అమ్మాయి మాట్లాడు, మా డాడీ మాట్లాడదు. అది నేర్పించేది. ఏమి ఎత్తుతున్నావు అదే పంటను కోస్తావు. భక్తిలో పెంచిన ఏబు, బైబిల్లో పెంచిన ఏబు, విశ్వాసంలో పెంచిన ఏబు గురించి ప్రభు ఇచ్చిన సాక్ష్యం భూమి మీద ఇతని వంటి వాడెవడు? బా, ఇట్ ఈస్ వండర్ స్టేట్మెంట్. ఇంత గొప్ప సాక్ష్యం బహుశా దైవ గ్రంథంలో ఇంకెవరిని గురించి చెప్పలేదేమో అనిపిస్తుంది. యథార్థ వర్తనుడు అతని వంటి వాడు ఎవడు లేడు అండి. ఒక అద్భుతమైన మాట మనం చూడగలం. ఒక అద్భుతమైన మాటను చూడ. 10వ వచనం చదువుతారా? 10వ వచనం. నీవు అతనికి అతని ఇంటివారు. ఏమా, ఇంటిలో ఎవరున్నారు? భార్య ఉంది. ఇంటిలో ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు. ఇంటిలో ఎవరున్నారు? అత్తమామ గారు ఉన్నారు. ఇంటిలో ఎవరున్నారు? తల్లిదండ్రులు ఉన్నారు. అతనికి కలిగిన, తన ఇంటి వారికి కలిగిన నీ పరిశుద్ధత, నీ పవిత్రత, నీ యథార్థత, నీ యోగ్యత నీకు కంచెగా ఉంటుంది. జాగ్రత్త. ఏబు కుటుంబం అతనికి కలిగిన సమస్తమునకు
చంచివేసి పో, ఏబు పిల్లల్ని కానీ ఏబును కానీ ఏమైనా చెయ్యి. అక్కడికి వెళ్ళింది, సాతాను గాడు మళ్ళీ వచ్చాడు. ఏంది ప్రభువా కంచె తీయలేదు? కంచె తీయలేదండి. కంచె ఎవరు తీయలేరు. నువ్వు రక్షించబడి పరిశుద్ధంగా ఉంటే, పరిశుద్ధతనే కంచె, పవిత్రతనే కంచె, యథార్థతనే కంచె, యోగ్యతనే కంచె, నమ్మకత్వం అనే కంచె కలిగిన వ్యక్తిగా నీవు ఉంటే దేవుడు నీకు నీ కుటుంబాన్ని కంచేస్తాడు. దాన్ని ఎవడు తీయలేడు. ఆయన కంచె వేస్తే ఎవడు తీయలేడు. ఆయన తలుపేస్తే కూడా ఎవరు. జాగ్రత్త. ఏమనుకుంటే నేను నమ్ముకోననే ఏంటి నువ్వు నమ్ముకుంది? ఏంటి వందనాలు చెప్పేది? నమ్ముకోవడం అంటే పాట పాడమా? ఆదివారం వచ్చి రొట్టె రసం తినడం అనుకుంటున్నావా? పరిశుద్ధత ఏది? పవిత్రత ఏది? యథార్థత ఏది? యోగ్యత ఏది? నమ్మకత్వం ఏది? నీవు నీ పిల్లలకు వాటిని అభ్యసింపచేసి వాడు కూర్చున్నప్పుడు, లేచున్నప్పుడు, నడుచున్నప్పుడు వాటి గురించి మాట్లాడాలి కదా. నువ్వు విశ్వాసమైతే నీ గృహము విశ్వాస గృహం అయితే, విశ్వాస గృహం. ఏబు కుటుంబానికి పేరు పెట్టచ్చండి? ఏ కుటుంబం చెప్పండి? విశ్వాస గృహం. బా, ఎంత మంచి కుటుంబం అండి. రెండు పిల్లలు గమనించాలి. ఒక్క మాట, రెండు రెఫరెన్స్లు చెప్పి నేను మిమ్మల్ని వదిలిపెడతాను. చూడండి, పిల్లలు గమనించాలి. రండి, ఏప్రిల్కు రాసిన పత్రిక 11:7 విశ్వాస గృహంలో ఇంకొక గృహాన్ని, ఇంటిని చూపించి నేను ముగిస్తాను. చూడండి, 11:7 ఏప్రిల్కు రాసిన పత్రిక 11:7 విశ్వాసమును బట్టి. ఏమ్మా, దేన్ని బట్టి? విశ్వాసమును. సోదరులు చదవండి గట్టిగా. విశ్వాసం. మాకంటే హైలైట్ అవుతున్నారు మీరు, అందుకే చదువుతున్నారు అన్నట్టు. వినండి, విశ్వాసమును బట్టి. దేన్ని బట్టి? విశ్వాసము కలిగిన నోవాహు. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడిన వాడై, దేవుని యందు భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణకు. నోట్ ఎట్ ద పాయింట్. ఇంటి వారి రక్షణ. ఇంటి వారి రక్షణ. షేము, హాము, హెపెత్ అనబడిన వ్యక్తులు నాటి పరిస్థితుల్లో ఎలా ఉన్నాయి? ఆదికాండం 6:5 నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహంతయు కేవలం చెడ్డవి. భూలోకం చెడిపోయింది. భూలోకం బలత్కారంతో నీటి ఉంది. దేవుడు భూలోకమును చూసినప్పుడు సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారు. చెడిపోయిన ప్రజల చాలా మంది ఉంటారు. అల్లా వాడేనండి మా వాడిని జడగొట్టిందే, అల్లా అమ్మాయి అండి మా అమ్మాయిని జడగొట్టిందే. పాపముతో నిండి ఉన్న నోవాహు కాలములో పిల్లార గమనించాలి, 3 ముత్యాలలాగా జీవించారు. వారే నోవాహు కుమారులు. 7వ అధ్యాయం ఆదికాండం 7వ 7 చదవండి. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులు, అతని భార్య, అతని కోడళ్ళు ఆ ప్రవాహ జలమును తప్పించుకున్నకు ఓడలో ప్రవేశించారు. ఎవరు? నోవాహు కుమారులు, భార్య, కోడళ్ళు. అమ్మా, ఇట్లుంది ప్రార్థనకు. అందరు అక్కోళ్ళే ఉన్నారు, అన్నోళ్ళు లేరు. ఇక్కడికి వచ్చిన వాళ్ళ సంగతి చెప్తుండే. ఏంది అటు చూస్తారు, అంత ఊరికి చూస్తున్నారు. అందరూ మీరే వస్తున్నారు, అన్నోళ్ళు లేరు అంటున్నా. మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఇక్కడ ఉన్నారని చెప్పగలవా? ఆదివారం ఆరాధనలో ఉన్నారని చెప్పగలవా? ప్రతి క్రమకూడికి వెళ్తున్నామని చెప్పగలవా? విశ్వాస గృహముగా ఉన్నాననుకుంటున్నావా? ఏంటి నీ విశ్వాస గృహం? భూలోకం చెడిపోయింది, బలత్కారంతో నిండి ఉంది, పాపంతో నిండి ఉంది. కానీ కుమారులు, రే జాగ్రత్తగా ఉండాలి నాన్న. త్రాగుబోతులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, ప్యాకెట్టాడోలు, గుట్కాలు, పానుపరాకులు, సీరియళ్ళు, సినిమాలు చూసి పొద్దుకులు సెల్ ఫోన్ చూసుకుంటా చూడరాని అన్ని చూసుకుంటూ అల్లరిగా చిల్లరిగా తిరిగి లేనిపోని గొడవలు చేస్తూ తన్ని అనేక రీతిలుగా వస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. నోవాహు పవిత్రంగా జీవించి తన పిల్లలను పెంచాడు, తన కోడలను పెంచాడు, తన కుమారులను పెంచాడు. తన భార్య కూడా ఆ రీతిగా ఉంది. నేను రాను పో అని లోతు భార్య మధ్య వెనక్కి తిరిగిందా? ఓడలోకి వెళ్ళాలి. ఏందిరా అందరం పెద్ద పెద్ద మిద్దెలు కట్టుకుంటే ముసలోడేంది
ఏంది శకపెట్టెలతో ఏందో తయారు చేస్తుండు, ప్రళయం అవుతుందంట, ముంచేస్తారంట. ఇదేగా చెప్పేది. యేసు ప్రభు దేవుడు రక్తం కార్చాడు, నమ్ముకోండి, రక్షణ పొందండి, పరలోకానికి పోండి అంటే పెద్ద చెప్పావులే అమ్మ, తెలుసు కానీ నువ్వా. ఇంతేగా వేలనగా ఉంది. నశించుతున్న వారికి సిలువను గుర్చిన వార్త వేలనగా ఎగతాళిగా ఉంది. రక్షించబడుతున్న మనకి దేవుని తలలోంచండి, కాలువని ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం ఆలోచన చేద్దాం. తల్లి, నీ గృహము ఆనంద గృహముగా ఉందా? ఆనంద గృహం. ఒకప్పుడు ఆనందం లేదు. ప్లీజ్ ఎవరు లేవద్దు దయచేసి. ప్రభు సహాయాన్ని కోరదాం, ప్రార్థన చేద్దాం. ఉన్న చోటున తల్లి ఆలోచన చేయి. ఒకప్పుడు ఆనందం లేదు. డబ్బు ఉంది, ఆస్తుంది, అంతొస్తుంది. యేసు ఎవరో చూడాలనుకున్నాడు. తన బ్రతుకులో, తన జీవితంలో గొప్ప మార్పును ప్రభు కలుగు చేయడానికి ఇష్టపడ్డాడు. నేను నీ ఇంట ఉండవలసిందని చెప్పాడు. ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. దేవుడు జక్కయ్య కుటుంబాన్ని కాపాడాడు, రక్షించాడు. నీ కుటుంబాన్ని కూడా కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఇంటిలో ప్రభు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆనంద గృహం, నీ గృహాన్ని చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ గృహాన్ని ఆ యొక్క జక్కయ్య పొందిన రక్షణను పొందితే విశ్వాసము కలిగిన గృహముగా నువ్వు గృహం ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. విశ్వాసమున కర్త యుద్ధాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తావా? చెడిపోయిన భూమానవాళిలో పవిత్రంగా బ్రతికాడు, విశ్వాసంగా బ్రతికాడు. యోబు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. నోహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. చరిత్ర చెబుతుంది మోషే కాలంలోనే ఉన్నాడు యోబు కూడా అని. ప్రభు దగ్గరికి వస్తావరా తల్లి, చెల్లి, బాబు, అమ్మ, నిజమేనైనా మా కుటుంబంలో ఆనందం లేదు, మేము విశ్వాస గృహంలాగా మేము, మా పిల్లలు, మా కుటుంబం ముందుకు సాగలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి. ఆత్మరక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, ప్రభు హృదయంలో చేర్చుకోకపోతే, లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తుంటే ఇప్పుడు కానీ మునిగిపోయింది లేదు. జక్కయ్య బ్రతుకు మార్చిన తండ్రి, ఏవు కుటుంబంలో గొప్ప కార్యాలు చేసిన దేవా, నోవాహుతో మాట్లాడిన తండ్రి నాతో మాట్లాడు. నోవాహు కుటుంబానికి ఇచ్చిన రక్షణ నాకు అనుగ్రహించు. జక్కయ్య కుటుంబానికి ఇచ్చిన రక్షణ నాకు అనుగ్రహించు. ఏబు తన కుటుంబానికి వేసిన కంచె నా కుటుంబానికి నువ్వు ఇయ్యని ప్రభువుని అడిగితే ప్రభు కనికరిస్తాడు. ప్రభు నిన్ను ప్రేమించాడు. ప్రభు కొట్టబడ్డాడు, ఈడవబడ్డాడు, గాయపరచబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, 3 మేకులకు వేలాడదీయబడ్డాడు. సర్వలోక మానవాళి పాప పరిహారం కొరకు, ఆనందపురమైన పరలోక రాజ్యంలో చేర్చుట కొరకు బలమైన వ్యక్తులు కొరడాలతో కొట్టారు, చంపేట్టుకులాగా ముఖం పైన ఉమ్ము వేశారు, వేలన చేశారు, అపహాసం చేశారు, దూషించారు. ఆయన ఏం చేయలేదు, నోరు తెరవలే. ప్రభు వీరేమి చేస్తున్నారు మెరుగరని చెప్పాడు. ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేశాడు, పరలోకానికి వెళ్ళాడు, పరిశుద్ధాత్మని ఆదరణకర్తను పంపించాడు. ఈ సంఘకాలంలో, ఈ కృపాకాలంలో, ఈ గృహ కూడిక ద్వారంగా నీ కుటుంబాన్ని ప్రభు దీవించాలని, జక్కయ్య కుటుంబానికి ఇచ్చిన రక్షణ, నోవాహు కుటుంబానికి ఇచ్చిన రక్షణకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వేం చేయనక్కర్లా, ఉన్న పాటున, ఉన్న చోటున యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకో అని చెప్తే ఎంత ఘోర పాపినని ప్రభు క్షమిస్తాడు. సూక్ష్మలో మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభు అనుగ్రహించి గొప్ప రక్షణను స్వీకరించి ఆయన రాకడకు సిద్ధపడాలని యేసుక్రీస్తు ప్రేమలో తెలియజేస్తుంది. నమ్మిన వారు ఆనంద గృహములాగా, విశ్వాస గృహములాగా, విశ్వాసమున కర్త యుద్ధాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలని కోరుతున్నాను. యేసు ప్రభుని నమ్ముకోవడానికి ఇష్టపడితే, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడితే, ఈ కూడిక అయిపోయిన అంతరం నేను ఇక్కడే ఉంటాను, ముందుకు రండి, చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతా. ప్రభుని మీద దీవిస్తా. పరిశుద్ధుడైన తండ్రి, చెప్పేవాడిగా నేను ఉండక, వినేవారిగా మా ప్రియులు ఉండక, మేమంతా అనుసరించే వారికి ఉండడానికి సహాయం చేయండి. మైక్ ద్వారంగా ఈ పరిసర ప్రాంతాల్లో అనేక మంది నీ మాటలు విన్నారు. ఈ కుటుంబంలో ఎన్నో మేలులు చేశారు. చేరి వచ్చిన వారు నీ మాటలు విన్నారు తండ్రి. ఆనంద గృహముగా, విశ్వాస గృహముగా కట్టబడ్డానికి ఆత్మరక్షలను నీ కృపనిచ్చి నాయనా, ఆ రాజగృహమనే, ఆ పరలోక పురమనే ఇంటిలో
ప్రవేశించడానికి నీ కృప అనుగ్రహించమని, మాట్లాడిన ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయాలలో ఉంచమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసేడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సోదరులారా, మరి తెలియని రీతిగా దేవుని దాసులు వర్తమానం అంటాకి ఆనందరావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కూటను బట్టి దేవుని దాసులు మన మధ్యకు వచ్చి ఆయన వాక్యం అందించడానికి దేవుడు కృప చూపించారు. అందుకొక దేవునికి మహిమ గంట ప్రభావం తెలియజేస్తున్నామండి.